దేవతలు చూసి ఆశ్చర్యపోవాలి. మన వాగులు వంకలు మట్టడి అలుగులు మళ్ళీ పరుగులు నేర్వాలి. మన చెరువులు గుంటలు నిండి నదులు నడకలు కొనసాగించాలి. మన పైరు పాపలకు పాడి పంటలకు ప్రాణం మనమివ్వాలి. అరెరెరె ఓ లాలాయి వేళ చెట్లను పెంచాలి, వానను కుడమిగించాలి. ఆ ప్రపంచమంతా నివ్వెరపోయి మన ప్రాంతాన్ని పొగడాలి. అరెరెరె పచ్చదనానికి ప్రతిరూపంగా మన పల్లెలని నిలపాలి. మన కొండలు కోనలు గుట్టలు లొత్తులు పచ్చటి బట్టలు కట్టాలి. బెంగలు కోతులు అడవి ప్రాణులు అన్నీ హాయిగా బతకాలి. ఇక వనమే ధనమని ముందు తరాలకు మనమిస్తా మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున మన పిల్లలకు భవిష్యత్తు, మనం ఏదైనా పని చేయడానికైనా వీలుంటుంది. మనం పని చేస్తేనే మన కుటుంబాలు ఎలా తీసుకునే ప్రయత్నం. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి, బాగా ఉన్న కుటుంబాలు కూడా కావు మన అన్ని. కాబట్టి ఫస్ట్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి, నీటిని పొదుపుగా వాడాలి. ఎందుకంటే మనందరికీ తెలిసే ఈ విషయాలు, నీటిని పొదుపుగా వాడితే ఏంటిది అనే సంగతి మీ అందరికీ తెలిసే. ఒక్కసారి కరువు వచ్చింది అనుకోండి, నీరు అనేది అధపాతాళానికి వెళ్ళిపోయింది అనుకోండి, కరువు తాండవిస్తే మన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి అనేది మీ అందరికీ తెలిసే. నీరు లేకపోతే పంటలు వండాయి, అవునా కదా? పొద్దులు లేస్తేనే మనకు నీళ్ళతో అనుభవం, మీ అందరికీ తెలిసిన విషయాలు, అవునా కదా? కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలన్నీ గమనించండి, వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండండి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, ఓకేనా? ఈ వర్షాకాలం చలికాలం లోపల ఏంటంటే క్రిమి కీటకాలు ఇవన్నీ ఏంటంటే బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవుతూ ఉంటుంది, మనకు తొందరగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ దయచేసి పరిసరాలను పరిశుభ్రంగా తడి చెత్త పొడి చెత్త ఖచ్చితంగా గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా మీరు సహకరించాలి. అంటే వాళ్ళు ఇంటి ముందర ఉన్న చెత్త చెదర తీసుకుపోయేటప్పుడు కొంచెం నిర్లక్ష్యం వహించదు, వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మనం మాట్లాడదు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా శ్రమిస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం విలువేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి దీనికి సహకరించిన పంచాయతీ సెక్రటరీ గారికి, మన కారోబార్ గారికి, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను.